వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ హాష్. సో ఈరోజు వచ్చేసి నేను నా 10th క్లాస్లో కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ నోట్స్ ఎలా రాశాను, మా మేడం ఎలా చెప్పిందో ఒకసారి చూడంగానే మీకు అర్థమైంది నేను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంటే అని. అవును, నేను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంటే, కానీ మా మేడం ఎలా చెప్పిందో నేను ఎలా అర్థం చేసుకున్నాను ఒకసారి చూద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సరే, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్. నేను కూడా స్టార్టింగ్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ కాబట్టి ఎంతో నీట్గా రాసుకున్నా. మా మేడం అప్పుడు బుక్స్ కూడా రాలేదు, మామూలుగా బేసిక్స్ చెప్తూ ఉన్నది. అప్పుడు ఇట్లా రాసుకున్నా చూడండి, కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్. ఇది కెమికల్ రియాక్షన్స్ అంట, 4 టైప్స్ అంట. అప్పుడు మా మేడం చెప్పింది, అసలు నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. తర్వాత చెప్పే కొద్దీ అర్థమైంది. ఇప్పుడు నేను కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. కెమికల్ రియాక్షన్ 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, అర్థమైంది కదా, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సెకండ్ వచ్చేసి కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. థర్డ్ వన్ వచ్చేసి కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫస్ట్ ఈ 4 టైప్స్ ఉంటాయని మనకు తెలిసింది కదా. ఇప్పుడు కెమికల్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి లేదు, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. మా మేడం ఎలా చెప్పిందో మీకు చెప్తాను చూడండి. ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ సబ్స్టెన్సెస్ అండర్గో ఏ కెమికల్ చేంజ్ టు ప్రొడ్యూస్ న్యూ సబ్స్టెన్స్ ఆర్ న్యూ సబ్స్టెన్సెస్ విత్ ఎంటైర్ న్యూ ప్రాపర్టీస్. అంటే కెమికల్ రియాక్షన్ అంట ఒక ప్రాసెస్ అంట. అది ఏ ప్రాసెస్ అంటే, ఒక సబ్స్టెన్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఒక సబ్స్టెన్సెస్ అంటే సింగులర్ లేక ప్లూరల్ ఏదైనా కానివ్వండి, దాని ఒక కెమికల్ చేంజ్ వచ్చేసి మనకు న్యూ సబ్స్టెన్స్ ఇస్తుంది. ఏమిస్తుంది? న్యూ సబ్స్టెన్స్ ఇస్తుంది, లేకపోతే సబ్స్టెన్సెస్ ఇస్తుంది. దాన్నే మనం న్యూ ప్రాపర్టీస్ అంటారు, అంటే కెమికల్ రియాక్షన్ అంటారు. ఒక సబ్స్టెన్స్ ఒక కెమికల్ చేంజ్ జరిపి మనకు న్యూ ప్రాపర్టీస్ని ఇచ్చేదాన్నే కెమికల్ రియాక్షన్ అంటారు. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ మనకు మా మేడం ఏం చెప్పిందంటే కెమికల్ ఈక్వేషన్ అంట. కెమికల్ ఈక్వేషన్ దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. కెమికల్ ఈక్వేషన్స్ ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ of chemical reaction that involves the use of formulas and symbols. Chemical equation అంటే మనకు ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఈక్వేషన్స్ అంట సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ దట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ సింబల్స్. అంటే ఏం చెప్తున్నారంటే, కెమికల్ ఈక్వేషన్ అనేది మనం ఎలా రాయాలి అంటే, సింబల్స్ యూస్ చేసి, దాని యొక్క సింబల్స్ యూస్ చేసి, దానిలో ఫార్ములాస్ యూస్ చేసి రాసేదాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకుంటే, కార్బన్ని మనం మామూలుగా ఇట్లా రాస్తే కార్బన్ అని రాస్తారు. అదే దాని యొక్క సింబల్ ఏంటి? సి. అర్థమైంది కదా, సి దాని యొక్క సింబల్ యూజ్ చేసాం ఇక్కడ. తర్వాత ఆక్సిజన్ అంటే ఏంటి? O2. ఆక్సిజన్ అంటే మామూలుగా ఇట్లా రాస్తాను, దాని యొక్క సింబల్ ఏంటి? O2. దీన్ని మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటారు. కెమికల్ రియాక్షన్ దాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ కూడా అంటారు. అంటే మనం మొత్తానికి అర్థం చేసుకునేది ఏంటి, కెమికల్ రియాక్షన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే కెమికల్ ఈక్వేషన్గా రాయొచ్చు. ఆ కెమికల్ ఈక్వేషన్ ఎలా రాస్తారు? దాని యొక్క సింబల్స్ యూస్ చేసి, దాని యొక్క ఫార్ములాస్ యూస్ చేసి రాసేదాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అంటారు. చూసుకుంటే కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, 4 టైప్స్ కదా, దాంట్లో ఒక్కొక్కటి చూసుకుందాం. ఫస్ట్ కాంబినేషన్ రియాక్షన్ నేను ఎలా రాసుకున్నానంటే, అదే మా మేడం ఎలా చెప్పిందంటే, కాంబినేషన్ రియాక్షన్ వచ్చేసి ఇన్ విచ్ టూ ఆర్ మోర్ రియాక్టెంట్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ నౌన్ యాజ్ కాంబినేషన్ రియాక్షన్ అంటారు. కాంబినేషన్ రియాక్షన్ ని మనం వేరొక పేరేంటి? సింథసైజ్ రియాక్షన్. డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఏ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more రియాక్టెంట్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్. అంటే మనకి ఏం చెప్తుందంటే, ఒక రియాక్షన్ జరుగుతుంది కదా, ఆ రియాక్షన్స్లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రియాక్టెంట్స్ వచ్చేసి కంబైన్ అయ్యి మనకు సింగిల్ ప్రోడక్ట్ని ఇచ్చేదాన్నే మనం కాంబినేషన్ రియాక్షన్ అంటారు. ఆ కాంబినేషన్ రియాక్షన్స్నే మనము సింథసైజ్ రియాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమవుతుంది చూడండి, C+O2 CO2 కదా, రెండు కన్నా ఎక్కువ ఉన్న రియాక్టెంట్స్ వచ్చేసి కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రోడక్ట్ని ఇచ్చేదాన్నే మనము కాంబినేషన్ రియాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ A+B గివ్స్ రైజ్ టు C ఇచ్చింది. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే C+O2
మనకు 2 కలిపిస్తే ఏమొస్తుంది? CO2 వచ్చింది. ఇప్పుడు కాంబినేషన్ రియాక్షన్స్ డెఫినేషన్ రాసి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇమని 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ క్వెషన్ అడుగుతారు. మనం సింపుల్‌గా ఈ డెఫినేషన్ రాసినా కూడా సింపుల్‌గా మార్క్స్ ఇచ్చేస్తారు ఈజీగా. అదే మనం కాస్త కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే Mg+O2 MgO మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాలెన్స్ చేయలా. జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. తర్వాత బ్యాలెన్స్ చేద్దాం. S+O2 SO2 H2+O2 H2O అనేది మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్స్. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డీకంపోజిషన్ రియాక్షన్ ని చూద్దాం. ఏ రియాక్షన్ ఇన్ విచ్ సింగిల్ రియాక్టెంట్స్ బ్రేక్ డౌన్ టు ఫార్మ్ two or more products ఈజ్ నౌన్ యాజ్ ఎ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. మనకు డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఒక సింగిల్ రియాక్టెంట్ ఉంది కదా, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? 2 or more రియాక్టెంట్స్ అన్నాము. ఇప్పుడు ఒక సింగిల్ రియాక్టెంట్స్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయ్యి 2 or more ప్రోడక్ట్స్ని ఇచ్చేదాన్నే డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు ఏ ఉంది ఇక్కడ మనకు ఏ ఉంది కదా, ఆ ఏ వచ్చేసి మనకు రియాక్షన్ జరిపి B+C ఇచ్చింది. అంటే ఒక సింగిల్ రియాక్టెంట్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయ్యి మనకు 2 or more ప్రోడక్ట్స్ని ఇచ్చేదాన్నే డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా, మరియు దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ కూడా చెప్తాను చూడండి. ఒక టైప్స్ నేను వేరే స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇది నా స్కూల్ బుక్. నేను ఎలా రాసుకున్నానో ఇలా రాసుకున్నాను చూడండి. ఇది నా హ్యాండ్ రైటింగ్, ప్లస్ ఇది నా 10th క్లాస్ నోట్బుక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.